హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము గోమూత్రం ఉంది కదా, ఆ గోమూత్రాన్ని మనం మొక్కలకి ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఎన్ని మెథడ్లో మనము ఈ గోమూత్రం అనేది మొక్కలకు ఇవ్వచ్చు అని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు గోమూత్రం గురించి మనం ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, గోమూత్రం, గో అంటే ఆవు అంటే మూత్రం, గోమూత్రం అంటే ఆవు పంచితము. మనకి పల్లెటూరు సైడ్లో ఆవు పంచితం అంటారు. ఫ్రెండ్స్, దీన్ని మనము సంజీవినిగాను చాలామంది పూర్వకాలంలో ఈ గోమూత్రాన్ని దాన్ని మనం తాగేవారు అనమాట. ఇది చాలా వరకు మనకి చాలా మంచి ఆరోగ్యకరమైన పూర్వకాలంలో చాలామంది నేను చూశాను ఫ్రెండ్స్ తాగేవారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో చాలామంది తాగడం చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అదే విషయాన్ని పక్క పెడితే మనం గోమూత్రాన్ని మన మొక్కలకి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు మన ఈ వీడియోలో చూపిస్తాను. ముఖ్యంగా మనం ముందుగా గోమూత్రం గురించి తెలుసుకోవాలి కొన్ని విషయాలు. గోమూత్రం అనేది మనము మొక్కలకు ఉపయోగించాలంటే మీకు మొక్కలను బట్టి, అదేవిధంగా మీకు పంట చేలు ఉంటాయి కదా, పంటలు పండిస్తుంటారు కదా, మనకి ఎంతవరకు మనకి మొక్కలు ఉన్నాయని చెప్పేసి ఆ మొక్కలను బట్టి మనము గోమూత్రాన్ని సేకరించి దాన్ని అదేవిధంగా ఒక పెద్ద మన మొక్కలకి ఇచ్చేటప్పుడు ఒక పెద్ద డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ములో మనం ఇప్పుడు గోమూత్రాన్ని ఒక 5 లీటర్స్ తీసుకుంటే దానికి 5 అంటే 1:5 రేషియోలో మనం వాటర్ మిక్స్ చేసుకొని దాన్ని ఒక 2 months కానీ లేదంటే మ్యాక్సిమం ఒక 1 month వరకు మనం ఫర్మెంట్ చేసామంటే మంచి దానిలో మొక్కలకు కావాల్సినటువంటి ఖనిజ లవణాలు, అదేవిధంగా పోషకాలు కూడా, హార్మోన్స్, మొక్కకు కావాల్సిన డెవలప్మెంట్ అభివృద్ధి చెందడానికి దాంట్లో మనకి చాలా పోషకాలు అనేది ఆ గోమూత్రంలో చాలా ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి అందులో కూడా వాటర్ కంటెంట్ అనేది 95% ఉంటుంది. 95% మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇంకా మిగతా ఖనిజ లవణాలు, ఇంకా దానికి కావాల్సిన హార్మోన్స్, యూరియా, మొక్కలకు కావాల్సిన యూరియా కూడా మనకి ఆ గోమూత్రంలో చాలా లభిస్తుంది. అది మొక్కల ఎదుగుదలకు కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను 2 మెథడ్లో మొక్కలకి, మన గార్డెన్లో మొక్కలకి గోమూత్రం అని ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. రండి వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇది గోమూత్రం అండి. అంటే ఈ విధంగా బ్లాక్లో ఏంటంటే అంటే చాలా నెలల క్రిందట ఉంది. ఇది నేను 3 months అవుతుంది. ఇది అలాగే స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను మన గార్డెన్లో. మనకి మొక్కలకి స్ప్రే చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను దీన్ని అలాగే స్టోర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇది ఒకటి. మీకు బాగా ఫర్మెంట్ అయిందంటే ఈ విధంగా గోమూత్రం అనేది మన దేశీయ ఆవుల మూత్రం మాత్రం మీరు సేకరించుకొని మొక్కలకు స్ప్రే చేయండి. అదేవిధంగా మనకి ఎక్కువ ఫర్మెంట్ అయిందనుకోండి, ఈ విధంగా మనకి బ్లాక్ కలర్లో తయారవుతుంది. నేను ఫ్రెష్గా ఒక వారానికి ముందట నేను అది గోమూత్రం సేకరించడం జరిగింది. అది ఎలా ఉందో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెష్ది అనమాట. ఇది ఆవు మూత్రం అనమాట, గోమూత్రము ఇది. అంటే ఇది దాదాపుగా ఒక 7 days మ్యాక్సిమం 10 days కిందటిదే నేను తెచ్చుకొని మనకి గార్డెన్లో అవసరమవుతుందని చెప్పేసి నేను తెచ్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది అలాగే ఉంచుకొని తర్వాత నేను 3 months బ్యాక్ తెచ్చుకున్నాను చెప్పాను కదా, దీన్ని ఫస్ట్ మెథడ్లో దీన్ని మనకి ఎక్కువ ఫర్మెంట్ అయినటువంటి గోమూత్రమే వాడినట్లయితే మొక్కకు ఇందులో చాలా పోషకాలు ఉంటాయి, చాలా ఉపయోగపడుతుంది. కావున మీరు కూడా ఎక్కడ దొరికితే తెచ్చుకొని గార్డెన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. గార్డెన్లో ఉంచుకొని మొక్కలకి ఇవ్వండి. ఫస్ట్ మెథడ్ నేను ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలంటే మన మొక్కల్ని మన గార్డెన్లో కానీ మన పంట చేనుల్లో కానీ మనకి ఎన్ని మొక్కలు ఉన్నాయని చెప్పేసి దాన్ని బట్టి మనము ఎక్కువ మోతాదులో తీసుకోవద్దండి. మీకు వాటర్ ఎక్కువ తీసుకొని గోమూత్రం తక్కువ కలుపుకోండి. గోమూత్రం ఎక్కువ తీసుకొని వాటర్ తక్కువ కలుపుకోవద్దండి, ఎందుకంటే ఇది మనకి ఎక్కువ హీట్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము 1:5 రేషియోలో మీరు 1 అంటే 1% మనకి గోమూత్రము, దానికి 5 గోమూత్రం ఎంత ఉందో దానికి 5 వంతులు మనకి వాటర్ తీసుకొని మిక్స్ చేసుకొని, ఇంకా మీకు కావాల్సింటే ఇంకా ఎక్కువ వాటర్ ఉంచుకొని మొక్కలకి కలుపుకొని మొక్కలకి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది ఇచ్చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము
1:5 రేషియోలో, అంటే 5 రేషియోలో కాకుండా 5 వంతులు కాకుండా నేను ఎక్కువ వాటర్ మిక్స్ చేసుకున్నాను. మీరు సాధ్యమైనంత వరకు మీకు ఎంత కావాలో అంత మిక్స్ చేసుకొని నేను మొక్కలకి ఇప్పుడు ఇవ్వబోతున్నాను. మీరు కూడా అదే విధంగా ఇవ్వండి. ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి క్రాప్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. మనకి 1 వీకే దాదాపు చాలా వరకు వస్తుంది. ఈ విధంగా జస్ట్ మనకి దీంట్లో చాలా వరకు మొక్కకు కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చాలా వరకు మీరు చూడవచ్చు. మీరు మనకి ఇది ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలోనే మనము మొక్కలను పండించుకుంటాం కాబట్టి నేను ఈ విధంగా అట్లీస్ట్ ఒక వీక్కి లేదంటే 1 మంత్కి ఒక్కసారన్నా మనం ఈ విధంగా ఇటువంటి మనం సేంద్రియ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఇట్లా గోపంచితం కానీ మొక్కలకు కావాల్సిన ఏదో ఒకటి మార్చి ఇచ్చినట్లయితే చాలా మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి ఫ్రెండ్స్. ఇంకోటి కూడా ఉంది, చూపిస్తాను. ఇంకో మెథడు, ఇది ఫస్ట్ మెథడ్ వచ్చి మనం ఈ విధంగా మొక్కలకి మొదట్లో ఇవ్వచ్చు. తర్వాత సెకండ్ మెథడ్లో ఫస్ట్ మెథడ్ వచ్చి మనం ఈ విధంగా 1:5 రేషియోలో వాటర్ కలుపుకొని ప్రతి మొక్కకి ఒక డబ్బా, లేదంటే మీకు కింద ఎక్సెస్ వాటర్ వేస్ట్ కాకుండా మీరు తగినంత కంటైనర్ ఎంత సైజు చూసుకొని అందులో మొక్క ఎంత సైజు ఉంది, మట్టి ఎంత ఉంది చూసుకున్న తర్వాత మీరు తక్కువ వేయండి. ఎందుకంటే మనకి ఎక్కువ దొరకదండి మన ఫ్రెండ్స్, మనకి దొరకదు కాబట్టి మనం మొక్కకి ఎంత కావాలో కంటైనర్కి ఎంత మనకి బిగ్ సైజులో చూసుకొని దానికి కొద్దిగా మనం ఎక్కువ ఇచ్చామనుకోండి కింద అది డ్రైన్ హోల్ ద్వారా కిందికి వెళ్ళిపోయి వేస్టేజ్ అయిపోతుంది. కావున మీరు అలా చేయకండి, కొద్దిగా ఇవ్వండి. తర్వాత సెకండ్ మెథడ్లో ఇప్పుడు మనము దీన్ని వడపోసుకొని మనం వడపోసుకుంటాం కదా, వడపోసుకొని స్ప్రేయర్ ఉంటుంది కదా, ఆ స్ప్రేయర్లోకి వడగట్టుకొని మొక్కకి మొత్తం అంతా స్ప్రే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది. మన చీడపీడలు కూడా మన గార్డెన్లో ఎటువంటి చీడ కానీ పెస్ట్ కానీ రాకుండా పూర్వకాలంలో మనకి మొక్కల్ని పెంచుకునేటప్పుడు నేను చూశాను, ఏదైనా మొక్కలకి చీడ వచ్చిందంటే అప్పుడు కొన్ని పొల్లటి మజ్జిగ స్ప్రే చేస్తున్నారు, పులిసిపోయి ఉంటాయి కదా, అటువంటి మజ్జిగని స్ప్రే చేసేవారు నేను చూశాను. ఇప్పుడు ఇది మళ్ళీ తర్వాత ఇది కూడా ఆవపంచితము ఏదన్నా కొద్దిగా మన కరేప మొక్కలు కానీ ఇంటి ముందు ఉన్నటువంటి పెరటి చోట్లలో ఉన్నటువంటి మొక్కలకి నేను కల్లారా చూశాను. ఇది మన ఆవపంచితము చాలా ఉపయోగపడుతుంది మొక్కలకి. అప్పుడు చూశాను కాబట్టి ఇప్పుడు నేను కూడా మన గార్డెన్లో అప్పుడప్పుడు ఇస్తుంటాను. ఇది ఈ విధంగా మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ విధంగా చేశాను, మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు జస్ట్ మీకు ఇంకో మెథడ్, ఇప్పుడు జస్ట్ మొక్కలకి ఇచ్చాను కదా, నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో ఒక 10 years బ్యాక్ ఆవులు ఉండేటివి. దీనికి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి చీడపీడలు ల్యాండ్ ఉన్నాయనుకోండి, జస్ట్ ఇలా మన దగ్గర స్ప్రేయర్ లేదండి, స్ప్రేయర్ మనకి డ్యామేజ్ అయిపోయింది, కానీ కొత్త తీసుకోవాలి. ఈ విధంగా జస్ట్ ఈ విధంగా ప్రతి మొక్కకి ఈ విధంగా ఇవ్వండి, చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ విధంగా మొక్క ఆకులు తడిచే విధంగా మీరు ఈ విధంగా స్ప్రేయర్ తీసుకొని ప్రతి మొక్కకు స్ప్రే చేయండి. మన గార్డెన్లో ఎటువంటి చీడపీడలు కూడా లేకుండా మొక్కలు అనేది చాలా హెల్తీగా పెరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి గోమూత్రము మనకి మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది. కావున మీకు ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని మీరు మొక్కలకి అట్లీస్ట్ 1 మంత్కి ఒక్కసారైనా సరే మీరు ఈ విధంగా నేను చూపించినటువంటి మెథడ్లో 2 మెథడ్స్ అనమాట. ఆ గోమూత్రానికి 1:5 రేషియోలో వాటర్ మిక్స్ చేసుకొని మొక్కలు మొదట్లో ఇచ్చేయండి. సెకండ్ మెథడ్ వచ్చేసి దాన్నే మన గోమూత్రాన్ని 1:5 రేషియోలో వాటర్ కలుపుకుంటాం కదా, దాన్ని మనము స్ప్రేయర్లోకి మనం వడపోసుకొని ప్రతి మొక్కకి మీరు స్ప్రే చేయండి. ఎటువంటి చీడపీడలు కానీ ఆ మొక్కకి దరిదాపుల్లోకి రా ఫ్రెండ్స్. ఓకేనా, మీకు వీడియోకి నచ్చింది అనుకుంటాను. ఉంటానండి, హ్యాపీ గార్డెనింగ్ అండి.